వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఎస్ఎల్బిసి టన్నులో ఎంతో విషాదకరమైన కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి టన్నులు ప్రపంచంలో ఎక్కడా లేదు. 43 కిలోమీటర్లు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6000 క్యూసెక్స్, ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ, పెద్దవరతో పాటు నల్గొండ, నగరికల్ కాన్ఫరెన్స్ వరకు నీళ్ళు సాగునీరుతో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టు ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జయప్రకాష్ రాబిన్స్ అనే పెద్ద కంపెనీ చేపట్టడం ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే. ఫస్ట్ మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అలాగే పెద్దలు జానారెడ్డి గారు కూడా రోజు పర్యవేక్షిస్తూ ఈరోజు స్వయంగా ఇక్కడ తెలుసుకొని కొన్ని సలహాలు ఇవ్వడానికి వారు రావడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా వంశీకృష్ణ గాని, బాలునాయక్ గాని, జయవీర్ గాని, నేను ఈరోజు స్వయంగా రావడం, మధ్యలో 2 డేస్ నేను లేకపోవడంతో రోజు ఫోన్లో గంట మాట్లాడుతూ. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు, వారు చెప్పినట్టు 1981లో అంజయ్య గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేయాలని ఆలోచన. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పర్మిషన్ రాక ఆగిపోతే విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీవీఎం టనల్ బోరింగ్ మిషన్ ద్వారా సౌండ్ ప్రూఫ్ మిషన్స్ ఎక్కువ పైన ఉండే వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఈ మిషనరీతో చేయాలని గైడ్ లైన్స్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో 2004లో వీరు హోమ్ మినిస్టర్ గా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంత పెద్ద టనల్ అవుతుందా అని చెప్పి ఆయన ఆలోచన, ఆయన డౌట్ వ్యక్తం చేసినప్పుడు మేము చెప్పినాం, రాష్ట్రం మొత్తం జలయోగ్యం చేపడుతున్నాం, పులిచింతలు కడుతున్నాం, మా జిల్లాకు 81కి వెళ్ళి ఆలోచన ఇది అని పట్టుబట్టి సాధించుకొని టెండర్లు పిలుచుకొని పని మొదలు పెట్టుకుని దాదాపు 60% పనులైన తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వివిధ కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు ఈ రాజకీయాల జోలికి పోదలుచుకోలే. మాదల్లా ఒకటే, ఇక్కడ మేము ఉన్నది బాధపడేది ప్రాజెక్టు ఎందుకో ముందో మళ్ళా చేసుకుంటాం, ప్రపంచంలో ఉన్న టనల్ కట్టిన నిపుణులన్నీ పిలిపించుకొని చేసుకుంటాం. కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైలం మండలాన్ని కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీశైలం దగ్గర ఎల్లుండి శివరాత్రి ఉన్నది, వాళ్ళ కుటుంబాల బాధన కాదు, అన్ని మేము ఆలోచించుకుంటే భయం అవుతుంది మాకు. అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. కొన్ని సంఘటనల్లో ఉత్తరాఖండ్ లో 41 మంది 17 రోజులకు బయటకు వచ్చారు. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి వాళ్ళు మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ వారు వెంటనే వచ్చిండ్రు, మళ్ళా నిన్న వచ్చిండ్రు, జూపల్లి కృష్ణారావు గారు వచ్చి స్పాట్ వరకు మునిగిపోయిన వరకు పోయిండ్రు. ఇవాళ మేమందరం ఇంక్లూడింగ్ మా పెద్ద మనిషి జానారెడ్డి గారితో సహా వచ్చి ఇవాళ ఇక్కడ ఉండి మేము వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకనే వాళ్ళు దేశ విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. ఆ పనిలో మేమున్నాం. అందుకని మేము రాజకీయాలను విమర్శించిన వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారెందుకు రాలంటే 3 మినిస్టర్లము, కేబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నాలజీ ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్ ఇబ్బంది కలగొద్దని
వాడు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటు కూడా ట్విట్టర్ దొరికిందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు కొంచెం సంస్కారం నేర్చుకో. నువ్వు ఈ రాజన్న సిరిసిల్లాలో పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడుతున్నప్పుడు 7 మట్టి జల సమాధి అయ్యిండ్రు. నువ్వు పోయి చూసినావు. అప్పుడు నీకేం పని ఉండే? 3 సంఘటనలు జరిగి 12 మంది చనిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు కడతప్పుడు. ఒక సుక్క ప్రాజెక్టు నీళ్లు రాలే. 2 లక్షల కోట్లు పోయి మేము విమర్శించదలుచుకోలే. కానీ నువ్వు ట్విట్టర్లో పెట్టి పేపర్ స్టేట్లు టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినని. వాళ్ళ ప్రచారం కాదు. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా పిలవగానే వస్తాడు. మీ నాయనలాగా 15 నెలలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్ లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్ లో పండుకోలే. కానీ ఈ రోజు వర్క్స్ డిస్టర్బ్ అవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అని మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు. ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే మస్తున్నాయి. ఈయన ముఖ్యమంత్రి అయిన 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్ లో ఉంటే పక్కకు మాసాయిపేట తూప్రాన్లో ఆయన కాన్ఫరెన్స్ గజ్వేల్ ఎమ్మెల్యే 26 మంది పసిపిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే ఫామ్ హౌస్ కు 2 నిమిషాల దూరం. అడుగు మీ నాయనని అడుగు, ఎందుకు నీకు సంస్కారం లేదు, ఎందుకు పోయి పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్సు కింద పడి 66 మంది చనిపోతే నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, మీ చెల్లె పోయి రాజకీయాలు ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ అధికారులకు, రెస్క్యూ టీంలకు వాళ్ళకు సేవలు అందించడానికి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ పేరు మీద పోలీసులు అడా ఉండొద్దని ముఖ్యమంత్రి గారు రాలే. అయినా మేమందరం కూడా గవర్నమెంట్ లో ఇచ్చుకుంటూ మాకు తోచిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇప్పుడే నేను మాట్లాడినా, మీరు 3250 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలో చేసిన సంస్థ రాబిన్స్. ఇంత పెద్ద సంస్థ ఎక్కడ లేదు. ఫారెస్ట్లలో చేస్తారు వాళ్ళు. మీ ఎక్స్పర్ట్లను కూడా పంపించండి. కనీసం మాకు వాళ్ళు బతుకుతారని నమ్మకం ఎక్కడో ఉన్నది. అది ఇప్పుడే చెప్పిన ఉత్తరాఖండ్ లో 17 రోజుల బతికి 41 మంది. అందుకనే దయచేసి మీ పత్రికా విలేకరులు కూడా పాజిటివ్ గా మీరు ఉండండి, పాజిటివ్ గా చెప్పండి. ఎందుకంటే ఇది ఎక్కడో 1000 కిలోమీటర్లకు వెళ్లి మా ప్రాజెక్టు పూర్తి చేసి మా రైతులకు నీళ్లు ఇవ్వడానికి 15 ఏళ్లుగా కష్టపడుతున్న కార్మికులు, ఇంజనీర్లు ఉన్నారు లోపల 8 మంది. ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడతారు మీరు? ఒక్కసారి మరి ప్రతిపక్ష నాయకుడు మీ నాయన నువ్వు కొడితే గట్టి కొడతా అన్నావు కదా, మరి వచ్చి ఇలాంటి ఇనిషియేటివ్ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా? ఇలా పెద్ద మనిషి ఏ పదవి హోదాలో ఉన్నాడు? 2 రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా మీరు తొందరపడకండి, ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో ఇవాళ చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? ఏం పని ఉన్నది ఆయన ఫామ్ హౌస్ లో? అందుకనే మేము ఎవరు తిట్టొద్దు అనుకున్నా నేను. కానీ ఇప్పుడే ట్విట్టర్లో, టీవీలలో చూసిన ఫామ్ హౌస్ 3 కిలోమీటర్ల 6 ఏళ్ల చిన్నపిల్లలు మాంసం ముద్దలైతే చూడలేవు. మీకు ఏం మాట్లాడతారా మీరు రాజకీయాలు? మేమందరం కూడా ఇక్కడనే ఉంటాం. నేను ఇక్కడనే ఉంటా, బాలనాయక్ ఉంటాడు, మా జయవీర్ ఉంటాడు, ఎమ్మెల్యే గారు ఉంటారు, జానారెడ్డి గారు కూడా సలహాలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా వస్తారని చెప్పిండు. మిలిటరీ ఢిల్లీలో ఉన్న ఆర్మీ చీఫ్ తో కూడా మాట్లాడాడు. ఇంకా కొంచెం స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఏమన్నా మనకు దొరికితే వాళ్ళని ట్రాలీల లాంటివి దొరికితే తీసుకురావడానికి. నిన్న పోయిన పరిస్థితికి ఇవాళకి కన్వేయర్ బెల్ట్ లెవర్ వరకు ఆ మడ్డు నిండిపోయిందంట. నిన్న అది మడ్డు ఆ బెల్ట్ లెవర్ కింద ఉంటే దాని మీద నడుచుకుంటూ పోయిన కిషన్రావు గారు 2 కిలోమీటర్లు. కానీ ఇవాళ బెల్ట్ కూడా మునిగిపోయిందని పొద్దున పోయిన టీం చెప్పాను. ఇప్పుడు ఒక టీం జోపుడికి పోయింది. ఆ టీం బయటకు వచ్చిన తర్వాత మాకు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను కూడా పోవాలని ఆలోచించి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు కూడా వర్క్ చేసే టీం డిస్టర్బ్ చేయొద్దు. రాజకీయాలు మా ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్తున్నాం, మీకు వస్తే మీరు కూడా వచ్చి మా కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి. అందరం ఉన్నాం, అందరం దేవుని ప్రార్థిద్దాం, వాళ్ళు బతికి రావాలనే కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.